యూపీఎస్సీ రాసే ప్రతి ఒక్కరూ పాలిటీ చదువుతారు. కానీ ఓ విషయం గమనించారా? ఎగ్జామినర్ మొదటి ట్రాప్ వేసేది చరిత్ర నుంచే. మీ రెగ్యులేటింగ్ యాక్ట్ గాని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 గాని సరిగ్గా క్లియర్గా లేకపోతే మీ పాలిటీ ప్రిపరేషన్లో సగం బలహీనంగా ఉన్నట్టే. ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి ఈ చాప్టర్ని బట్టి పట్టాల్సిన అవసరం పోయి ప్రతిదీ తార్కికంగా కనెక్ట్ అవ్వడం మొదలవుతుంది. సరే, మరీ చూద్దాం. ఈ టైం లైన్ని చూడండి. 1773 నుంచి 1935 వరకు ఉన్న ఈ చట్టాలు కేవలం సంవత్సరాలు, తేదీలు కావు. ఇవన్నీ ఒక గొలుసులో ఉన్న లింక్స్ లాంటివి. ప్రతి కొత్త చట్టం పాత చట్టంలోని అనుభవం మీద ఆధారపడి వచ్చింది. చివరికి మన రాజ్యాంగం ఎలా ఉండాలో నిర్ణయించింది. అందుకే వీటిని క్రమపద్ధతిలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, కేవలం గుర్తుపెట్టుకోవడం కాదు. మన ప్రయాణం కంపెనీ రూల్తో మొదలవుతుంది. అంటే 1773 నుంచి 1858 వరకు. అసలు ఈ టైంలోనే వ్యాపారం కోసమొచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాల్లోకి బ్రిటిష్ పార్లమెంట్ అడుగుపెట్టింది. వాళ్లని నియంత్రించడం మొదలుపెట్టింది. భారతదేశంలో కేంద్రీకృత పరిపాలనకు ఇదే పునాది. సో, మొట్టమొదటి యాక్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 కంపెనీని కంట్రోల్ చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం వేసిన మొదటి అడుగు ఇది. దీనివల్ల 2 ముఖ్యమైన మార్పులొచ్చాయి. ఒకటి, బెంగాల్ గవర్నర్ ఇకపై గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయ్యారు. అలా అయిన మొదటి వ్యక్తి వారెన్ హేస్టింగ్స్. 2, కలకత్తాలో సుప్రీంకోర్టును స్థాపించారు. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే భారతదేశంలో సెంట్రలైజేషన్కి ఇదే నాంది. సహజంగానే 1773 యాక్ట్లో కొన్ని లోపాలున్నాయి. వాటిని సరిచేయడానికే 1784లో పిట్స్ ఇండియా యాక్ట్ వచ్చింది. ఇది ఒక డబుల్ గవర్నమెంట్, అంటే ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను తీసుకొచ్చింది. సింపుల్గా చెప్పాలంటే కంపెనీ పనులను 2గా విభజించారు. వ్యాపార వ్యవహారాలను పాత కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చూసుకుంటే, రాజకీయ వ్యవహారాలను కొత్తగా ఏర్పడిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చూసుకునేది. దీంతో కంపెనీపై బ్రిటిష్ కంట్రోల్ ఇంకా పెరిగింది. ఆ తర్వాత వచ్చినవి చార్టర్ యాక్ట్స్. ఇవి ఒక సిరీస్లాగా వచ్చాయి. 1813 యాక్ట్ టీ ఇంకా చైనాతో వ్యాపారం తప్ప కంపెనీకున్న మిగతా ట్రేడ్ మోనోపలీని తీసేసింది. ఇక 1833 యాక్ట్ కేంద్రీకరణలో ఫైనల్ స్టెప్ అన్నమాట. బెంగాల్ గవర్నర్ జనరల్ను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చింది. ఇక 1853 చట్టం సివిల్ సర్వీసెస్ కోసం ఓపెన్ కాంపిటీషన్ను ప్రవేశపెట్టింది. ఇంకా శాసన, కార్యనిర్వాహక పనులను మొదటిసారిగా వేరుచేసింది. అంత సవ్యంగా సాగుతోంది అనుకుంటున్న టైంలో 1857 సిపాయిల తిరుగుబాటు వచ్చింది. ఇదొక గేమ్ చేంజర్. ఈ సంఘటన తర్వాత కంపెనీ పాలనకు పూర్తిగా ఫుల్ స్టాప్ పడింది. భారతదేశ పరిపాలన నేరుగా బ్రిటిష్ రాణి చేతుల్లోకి, అంటే క్రౌన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ దశ 1858 నుంచి మనకు స్వాతంత్రం వచ్చే 1947 వరకు కొనసాగింది. సో, తిరుగుబాటు తర్వాత 1858లో ఒక కొత్త చట్టం తెచ్చారు. దీన్నే యాక్ట్ ఫర్ గుడ్ గవర్నమెంట్ అని కూడా అంటారు. ఇది పాత డబుల్ గవర్నమెంట్ సిస్టమ్ను రద్దు చేసింది. దీనితో పాటు భారతదేశ వ్యవహారాల కోసం సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే ఒక కొత్త పదవిని కూడా సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన 1861 కౌన్సిల్స్ యాక్టులో చట్టాలు చేసే ప్రాసెస్లో భారతీయులను కూడా చేర్చడానికి మొదటి అడుగు వేశారు. ఇక్కడ మనం ఒక రివర్స్ ట్రెండ్ చూస్తాం. 1773 యాక్టుతో మొదలైన కేంద్రీకరణకు బదులుగా ఈ చట్టం బాంబే, మద్రాస్ ప్రావిన్సులకు శాసన అధికారాలను తిరిగి ఇచ్చి డీసెంట్రలైజేషన్ ప్రక్రియను మొదలుపెట్టింది. ఇక 1909 మోర్లే మింటో సంస్కరణలు. ఇందులో సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సైజును 16 నుంచి 60కి పెంచారు. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మొదటిసారిగా ఒక భారతీయుడికి స్థానం కల్పించారు. ఆయనే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. కానీ యూపీఎస్సీ ప్రిలిమ్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ చట్టమే ముస్లింల కోసం ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టింది. దీన్నే మనం కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటాం. దేశ విభజనకు బీజాలు ఇక్కడే పడ్డాయని అంటారు. ఓకే, ఇప్పుడు కొంచెం కాంప్లెక్స్ టాపిక్. 1919 మొంటెగు చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు. ఇవి ప్రావిన్సులలో డయార్కీ, అంటే ద్వంద్వ పాలనను తీసుకొచ్చాయి. ఇది ఎలా పనిచేస్తుందంటే, ప్రావిన్సుల సబ్జెక్టులను 2గా విభజించారు. ఒకటి రిజర్వ్డ్, రెండోది ట్రాన్స్ఫర్డ్. రిజర్వ్డ్ సబ్జెక్టులను గవర్నర్ తన కౌన్సిల్తో కలిసి పరిపాలించేవాడు. లెజిస్లేచర్కి జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్టులను మంత్రుల సలహాతో లెజిస్లేచర్కు జవాబుదారీగా ఉంటూ పరిపాలించేవాడు. ఇదే డయార్కీ. అంతేకాదు, దేశంలో ద్విసభ విధానం, అంటే బైకామరలిజం, ఇంకా ప్రత్యక్ష ఎన్నికలను మొదటిసారిగా ప్రవేశపెట్టింది కూడా ఈ చట్టమే. ఇప్పటివరకు మనం చూసిన యాక్ట్స్ అన్నీ ఒకెత్తైతే,
ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఒక్కటి ఒక ఎత్తు. దీన్ని మన రాజ్యాంగానికి ఒక బ్లూ ప్రింట్ అనొచ్చు. మన రాజ్యాంగంలో చాలా విషయాలు దీన్నుంచే తీసుకున్నాం. ఇది ఒక అఖిల భారత సమాఖ్యను ప్రతిపాదించింది. అధికారాలను ఫెడరల్, ప్రావిన్షియల్, కంకరెంట్ లిస్టులుగా విభజించింది. ప్రావిన్సులలో డయార్కీని రద్దు చేసి ప్రావిన్షియల్ అటానమీ ఇచ్చింది. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటివి కూడా ఈ చట్టం ద్వారానే ఏర్పడ్డాయి. ఇక మనం స్వాతంత్ర్యానికి దగ్గర పడుతున్నాం. ఫైనల్ స్టెప్స్. 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చింది. పవర్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, రాజ్యాంగ పరిషత్ ఎలా ఏర్పాటు చేయాలి అని చర్చించడానికి. తరువాత 1947లో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ పాస్ అయింది. బ్రిటిష్ పాలన ముగిసింది. దేశ విభజన తర్వాత మన రాజ్యాంగ పరిషత్ మన రాజ్యాంగాన్ని మనమే రాసుకోవడానికి ఒక పూర్తి సార్వభౌమ సంస్థగా మారింది. సో ఈ మొత్తం ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మనకేమర్థమవుతుంది? మన రాజ్యాంగం అనేది ఒక్కరోజులో హఠాత్తుగా పుట్టుకొచ్చింది కాదు. బ్రిటిష్ పరిపాలన పరిణామం చెందడం, దశలవారీగా రాజ్యాంగ అభివృద్ధి జరగడం, సమాఖ్య ఆలోచనలు పుట్టడం, ప్రాతినిధ్య సంస్థలు మెల్లగా పెరగడం, ఇవన్నీ జరిగాయి. ఇదంతా మన రాజ్యాంగ రూపకల్పనకు దారితీసిన ఒక స్పష్టమైన మార్గమన్నమాట. ఈ మొత్తం చారిత్రక ప్రయాణం, ఈ పోరాటం, వీటన్నింటి వెనుక ఉన్న అసలైన లక్ష్యమేంటి? దానికి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ మాటల్లోనే సమాధానముంది. మనం మొదటగా మరియు చివరిగా భారతీయులం. ఈ ఐక్య భారతీయ గుర్తింపు కోసమే ఇదంతా. ఈ వివరణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూపీఎస్సీ కంటెంట్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కామెంట్స్లో జై పాలిటీ అని రాయడం మర్చిపోకండి.